నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. ఏపీ అప్పులు దేశీయ అప్పులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ అప్పులు దాదాపు 1,50,000 కోట్లు ఇప్పటికే జారిపోయింది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినటువంటి ఈ 10 నెలల్లోనే దాదాపు 1,50,000 కోట్ల అప్పులు చేసుకుంటూ వస్తుంది. మరోవైపు కేంద్రం అప్పులు కూడా 180 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఇప్పటికే చేసిందని చెప్పేసి కూడా ఒక ఆర్థిక నివేదిక అయితే చెప్తూ ఉంది. ప్రధాని మోదీ వచ్చినటువంటి ఈ 10 ఏళ్లలోపే ఇప్పుడు మూడో టర్మ్ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సమయంలోనే ఎక్కువగా అప్పులు చేస్తూ వచ్చారని చెప్పేసి కూడా ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు చంద్రబాబు నాయుడు గారు అప్పుల కారణంగా నేను హామీలను అమలు చేయలేనంటూ కూడా ఆయన పదే పదే చెప్తున్నారు. ప్రజలకు సంబంధించిన అంశాల మీద ఆయన ఎక్కువగా చెప్తున్నారు. అలాగే బీజేపీ నేతలు కూడా హామీల గురించి కావచ్చు, అలాగే కూటమి ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాలు ఉన్నాయో ఆ సూపర్ 6 పథకాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత అంటుకంటే చంద్రబాబు నాయుడు మీద కూడా తోసేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. బీజేపీ కూడా అప్పులకు సంబంధించి కావచ్చు, లేదంటే ఈ అంశాలకు సంబంధించి కావచ్చు చేతులెత్తేసే పరిస్థితి కనపడుతుంది. అలాగే ఏపీ రాజకీయాలకు సంబంధించి ప్రధానంగా టీడీపీలో కొలికిపూడి అంశం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. కొలికిపూడి తీరు కావచ్చు, నిన్న కృష్ణా జిల్లాలో టీడీపీ పార్టీకి సంబంధించిన ప్రోగ్రాంలో కొలికిపూడి అటెండ్ అయ్యారు. ఆ అటెండ్ అయినటువంటి సమయంలో కొలికిపూడి చంద్రబాబుని పరామర్శించిన, ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టినా కూడా ఆయన పట్టించుకునే పరిస్థితి. ఏపీ రాజకీయాల గురించి అలాగే రాష్ట్ర దేశ అప్పుల గురించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. పురుషోత్తం రెడ్డి గారు నమస్తే. నమస్తే అశోక్ గారు. సార్ ఏంటి సార్ ఈ అప్పులేంటి? ఆంధ్రప్రదేశ్ చూస్తే ఒక విధంగా ఉంది. సరే ఆంధ్రప్రదేశ్ అనుకుంటే మిగతా రాష్ట్రాల్లో ఉన్న దేశానికి సంబంధించి చూసుకున్నా కూడా అప్పులు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. ఈ అప్పుల కారణంగా చూపించి ఎన్నికల వరకేమో హామీలు మేము అమలు చేస్తాము, సాధ్యమైపోతాయని చెప్పేసి ఒక విధంగా మాట్లాడుతూ వచ్చారు. ఇప్పుడు చూస్తేనేమో అసలు ఆంధ్రప్రదేశ్లో మేము ఇప్పుడు అప్పులు ఉన్నటువంటి పరిస్థితిలో హామీలు అమలు చేసే పరిస్థితి లేదని చెప్పేసి డైరెక్ట్గా ప్రజలకు ఒక ఇండికేషన్ అయితే ఇచ్చేస్తున్నారు. హామీలు ఎగ్గొట్టడానికి అంటారా, మరి ఇంకొకటి ఏమంటారు అనేది ఏం చెప్తారు అసలు? అంటే దేశంలో జరుగుతున్న అప్పులు, దాని చుట్టూ నడుస్తున్నటువంటి చర్చ లేకపోతే పరిష్కారం, ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అప్పులు దానిపైన చర్చ క్వైట్ ఆపోజిట్ గా ఉన్నాయి. దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అప్పులు ఒకే స్వభావం, కానీ ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ కోణంలోనే జరుగుతుంది తప్ప అప్పుల పైన నిజాయితీతో కూడుకున్నటువంటి చర్చ నడవట్లేదు. దానికి కారణం కూటమి వ్యవహరిస్తున్న తీరే. నెంబర్ 1, దేశవ్యాప్తంగా అప్పులు చూసుకున్నప్పుడు దాదాపు 46 లక్షల కోట్లు 45 లక్షల కోట్లు బడ్జెట్ అంచనా ఉంటే దాదాపు 16-17 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేయాలని నిర్ణయించుకున్నారు. వన్ ఇయర్ అంటే దాదాపు ప్రతి నెల 1,00,000 చిల్లర కోట్ల రూపాయలు అప్పు చేస్తాం కేంద్ర ప్రభుత్వం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం అప్పులో ఊబిలో కూరుకుపోయింది. అప్పులు పెరిగేసరికి ఏమవుతుందంటే రాను రాను ఆ అప్పులకి వడ్డీ ప్లస్ అసలు ఎలా ఉంటుందంటే, మనం అపార్ట్మెంట్ కొంటే ఒక 40-50 లక్షల రూపాయలు లోన్ పెట్టుకుంటే మనం మొత్తం 30 ఏళ్ళలో కట్టే లోపల ₹1 కోటి పైన కడతాం వడ్డీ కలిసి. ఆ రకంగానే దీన్ని కూడా కట్టాలి. మళ్ళీ ఎప్పుడో కట్టుకుంటామంటే కుదరదు. ఎప్పటికప్పుడు రీఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు. 30 ఏళ్ళకి ఒక అప్పు, 20 ఏళ్ళు ఆ కాల పరిమితి ప్రకారం అప్పులు ఇస్తూ ఉంటారు. కాబట్టి ఎప్పటికప్పుడు అప్పులు తీసుకోవడం వల్ల ఏమవుతుంది, ఈ రోజు 10 లక్షల కోట్లు అప్పులు ఉంది అనుకోండి, రేపు సంవత్సరం అనివార్యంగా ఇంకో 1,00,000 కోట్లు రిటర్న్ గా రెగ్యులర్ గా చేసేది నెక్స్ట్ ఇయర్ ఇంకొక 50,000 అదనంగా కోట్లు చేయాల్సి వస్తుంది. ఎందుకంటే రొటీన్ అడ్మినిస్ట్రేషన్ జరగాలి, దానికి రీఇన్వెస్ట్మెంట్ జరగాలి. ఈ రీత్యా అప్పులు పైన అప్పులు చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వం ఊబిలోకి నేరిపోతా ఉంది. రెండోది, రాష్ట్ర ప్రభుత్వాల అప్పుల్లో కూరిపోవడానికి కారణం ఏంటంటే, రాష్ట్రాలకు వస్తున్న డైరెక్ట్ ఆదాయాన్ని కేంద్ర ప్రభుత్వం తగ్గించేస్తుంది రాను రాను. అంటే ఉదాహరణకు ఈ సెస్ మనం వేస్తుంటారు, పెట్రోల్ సెస్ అని రకరకాల సెస్. దీని ఏం చేస్తుంది, గతంలో ఏ ఛార్జెస్ వేసినా జిఎస్టీ వీటి రూపంలో, ఉదాహరణకు పెట్రోల్ ధర ₹1 పెరిగింది అనుకోండి దేశవ్యాప్తంగా సెస్ రూపంలో, ఆంధ్రప్రదేశ్ ఆయా రాష్ట్రాలకు రావాల్సిన వాటా 40% 30% వచ్చేవలసి వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ₹1 పెట్రోల్ ధర పెరుగుతుంది, వాళ్ళకి రావాల్సిన వాటా మన రాయి. ఈ మధ్య కాలంలో రాష్ట్రానికి అవసరం ఇవ్వడానికి వీలు లేనటువంటి పద్ధతిలో సెస్ చేస్తున్నారు. అంటే ఎంత రూపాయి ఇస్తే రూపాయి వాళ్ళకి మళ్ళీ. దానివల్ల ఏమవుతుంది, రాష్ట్ర ప్రభుత్వం సపరేట్ గా వీళ్ళపాటికి వేస్తున్నారు. అందువల్ల పెట్రోల్ ధరలు పెరిగినాయి. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాలు తగ్గించడం, ప్లానింగ్ కమిషన్ రాష్ట్రానికి కేంద్రానికి పన్నుల వాటాలో 50-50 ఉండాలని చెప్పింది. అందుకు భిన్నంగా 42% పరిమితం చేసినారు. ఆ రకంగా ఆదాయం రాష్ట్రానికి రావట్లేదు. ఈ రకంగా కారణాల రీత్యా ఆదాయం తగ్గిపోతుంది. రెండోది, గతంలో రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఇన్స్టిట్యూషన్స్ ఉండేవి. ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ అని ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్స్ ఉండడం వల్ల ఆదాయం ప్రభుత్వానికి అడిషనల్ ఉపయోగంగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఏమవుతుంది, అన్నిటిని ఒకదాని ప్రైవేట్ కంపెనీలకి ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వానికి ఏమో అప్పులు పెరుగుతున్నాయి, ప్రైవేట్ కంపెనీలకేమో ఆస్తులు పెరుగుతున్నాయి. కొంచెం ఆపోజిట్ గా ఉంటుంది. గవర్నమెంట్ కి ఏమో అప్పులు పెరుగుతాయి, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ రిలయన్స్, అంబానీ, మీరు చూడండి ఈ కాలంలో 1,00,000 కోట్ల అప్పు పెరుగుతుంది కదా, అదే 1,00,000 కోట్ల ప్రైవేట్ కంపెనీలకు ఆదాయం పెరుగుతాం. అలా ప్రైవేట్ కంపెనీలకు ఆదాయం పెరగడం ఏంటి, దేశం అప్పుల్లో కూరుకుపోవడం ఏంటి?
ఇదే ఒక విచిత్రమైన పరిస్థితి దేశ రాష్ట్రాల్లో ఉన్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ లో హేతుబద్ధమైన చర్చ జరగాల్సింది పోయి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి మీద ఎలాగైనా నిందలేయాలని పేరుతో విచ్చలవిడిగా అబద్ధాలు చెప్తారు. అప్పులు ఎట్లయితే విచ్చలవిడిగా చేస్తారో అబద్ధాలు కూడా విచ్చలవిడిగా చెప్తారు. ఉదాహరణకు మొన్న కూడా సీఎం గారు ఏమంటున్నారు, 10 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయాడు గత ప్రభుత్వం అంటాడు. రెండు అబద్ధాలు. ఒక అబద్ధం 10 లక్షల కోట్లు అప్పే లేదు, రెండో అబద్ధం 10 లక్షల కోట్లు జగన్ చేసేసినాడు. అంటే కేవలం జగన్ చేసేసినాడు, మాకు సంబంధం లేదు. కాబట్టి దీనికి ఎందుకంటే సంక్షేమ పథకాల అమల్లో ప్రజల్లో నుంచి ఒత్తిడి వస్తుంది. ఆ పథకం ఎప్పుడు అమలు చేస్తాడు, ఈ పథకం అప్పుడు, అది అర్థం అవుతుంది సీఎం గారికి. కాబట్టి దీనికి కారణాలు ఏమో, ఆ ఒత్తిడి వచ్చినప్పుడు ఏమవుతుంది, ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. ఆయన ఉంటే అమలు చేస్తుండేమో ఒక నమ్మకం వస్తుంది. ఎందుకంటే గతంలో జగన్ గారు సిన్సియర్గా చేశారు కాబట్టి ఒత్తిడిని తట్టుకోవడం కోసం ఏం చేస్తారంటే లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పేస్తారు. జగన్ వైపు వెళ్ళకూడదు కాబట్టి ఆయన దీనికి కారణం అని చెప్పాడు. ఈ ద్విముఖ వ్యూహంతో అప్పుల పైన ప్రభుత్వం చెప్తాం. అంటే ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సింది, మనం 14 లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పిన అంచనాతో సూపర్ 6 ఇచ్చాం. 14 లక్షల కోట్ల అప్పు ఉందని అంచనాతో సూపర్ 6 ఇచ్చాం. ఇప్పుడు మీరు చెప్పినట్టు 10 లక్షల కోట్లు అయినప్పుడు ఇంకా 4 లక్షలు తక్కువే ఉన్నట్టే కదా. సూపర్ 7 కూడా అమలు చేయాలి. ఎందుకంటే మీరు 14 లక్షలు 10 లక్షల కోట్లు, ఇది మొదటి అంశం. ప్రజలు అంత అమాయకంగా ఆలోచిస్తారని ఎందుకు అనుకుంటున్నారో తెలియదు. రెండో పాయింట్ ఏంటంటే అసలు 10 లక్షల కోట్లు లేవు కదా. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా, ఇప్పుడు జగన్ గారు, చంద్రబాబు ఇంకోరు చెప్తే సరే వాళ్ళ అబద్ధాలు, మనమే చెప్తే పైవాళ్ళ కేశవ్ గారి రూపంలో 7 లక్షల చిల్లర కోట్లు అన్ని రకాలు, అంటే స్టేట్ గవర్నమెంట్స్, గ్యారంటీస్, వివిధ సంస్థలు అన్ని తీసుకొచ్చారు. ఇంకా ఏదైనా పాత బకాయిలు కొన్ని ఉంటాయి, కాంట్రాక్టర్లు, ఇవన్నీ లెక్క వేసుకుంటే 40-50 వేల కోట్లు వేసుకున్నా 8 లక్షల కోట్ల లోపే జగన్ గారు ఎండ్ ఆఫ్ ద డేకి అప్పులు ఉన్నాయి. అంటే కార్పొరేషన్ అప్పులు, రాష్ట్ర ప్రభుత్వ అప్పులు, వారసత్వంగా వచ్చిన అప్పులు, మరియు అంతకుముందు 5 ఏళ్ళు వాళ్ళు చేసినప్పుడు బకాయిలు అన్ని కలిపితే 8 లక్షల కోట్ల లోపు ఉన్నాయి. మరి 10 లక్షల కోట్లని ఇంత దారుణంగా చెప్పడం ఏంటో నాకు అర్థం కాదు. రెండోది, ఆ 8 లక్షల కోట్లలో కానీ లెక్కలు తీసినామంటే జగన్ అప్పుల కన్నా చంద్రబాబు అప్పులే ఎక్కువ. ఇప్పుడు బహుశా ఈ సంవత్సరం 1 లక్ష చిల్లర కోట్లు చేశారు కదా, అన్ని కలుపుకుంటే బహుశా ఇప్పుడు 9 లక్షల కోట్లు ఉంటాయి. నేను చెప్పేది కాంట్రాక్ట్లు గెలిచిన బకాయిలతో సహా 9 లక్షల కోట్లు ఉంటాయి. ఈ 9 లక్షల కోట్లు కానీ మనం లెక్కలు వేసుకుంటే, పర్సంటేజ్ లేకపోతే ఏమంటారు చంద్రబాబు గారు, ఆ 10 లక్షల కోట్లు జగన్ ఖాతాలో వేసేస్తారు. ఆ లెక్క 9 లక్షల కోట్లు జగన్ ఖాతా అయితే లెక్కలు తీస్తే జగన్ ఖాతా కన్నా చంద్రబాబు ఖాతా ఎక్కువ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మొత్తం అప్పులు, అన్ని రకాల అప్పులు ప్లస్ కాంట్రాక్ట్కి ఇవ్వాల్సిన బకాయిలు అన్ని కలిసి 3 లక్షల కోట్లు చుట్టూ ఉన్నాయి. 3 లక్షల కోట్లు. చంద్రబాబు గారు ఉమ్మడి రాష్ట్రం నుంచి మనకు ఆస్తిగా వచ్చింది 1,20,000 కోట్లు అప్పులు వచ్చాయి. దాంట్లో చంద్రబాబు గారు సగం ఉంటుంది కదా, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా. ఒక 75,000 కోట్లు ఆయన లెక్కేసుకొని, ఆయన 14 నుంచి 19 వరకు ఒక 2,25,000 కోట్లు ఆయన చేస్తే మొత్తం కలిసి అప్పటికే 3 లక్షల కోట్లు. ఇప్పుడు 1 లక్ష కోట్లు. అంటే జగన్ గారు మొత్తం ఖాతా 3 లక్షలు అయితే మంది 4 లక్షలు ఖాతా. అంటే ఇప్పటివరకు జరిగిన అప్పుల్లో కూడా మనమే ఎక్కువ చేసినాం. ఒక పక్క జగన్ కన్నా ఎక్కువ అప్పులు చేసిన అప్పుల్లో మరి మొత్తం అప్పులు జగన్ అని చెప్పేయడం అని మరీ దారుణం కదా. మరి జనాంగడ కొంత తెలివి ఉంటుంది అనేది మర్చిపోయి సూపర్ 6 యొక్క థ్రెట్, సూపర్ 6 యొక్క ఫేవర్ తో చంద్రబాబు గారిని ఈ రాంగ్ ఇంటర్ప్రిటేషన్, చిత్రమైన విన్యాసాలు ఇవన్నీ ఎందుకు వేస్తున్నారంటే సూపర్ 6 జ్వరం. సూపర్ 6 అమలు చేయలేరు. సూపర్ 6 అమలు చేయకపోతే జగన్ ఖాతాలో పడిపోతాం. సూపర్ 6 అమలు చేయకపోతే కారణం జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసేసినాడు. కానీ అట్లాంటి అయినా కంటే మీరు ఆయన గురించి ఆలోచించాలి. కాబట్టి చంద్రబాబు గారు సూపర్ 6 ఫేవర్ తో ఇతర విన్యాసాలు చేస్తున్నారు. ఇది తగ్గించుకుంటే మంచిది. లేకపోతే ఏమవుతుందంటే ఏం చెప్పినా నిజం చెప్పినా కూడా అబద్ధం అనుకునే పరిస్థితి వస్తుంది. ఓకే. సరే, ఇప్పుడు ఈ అప్పులు ఇవన్నీ ఓకే, ఇప్పుడు హామీలు కూడా అమలు చేయలేని పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. బీజేపీ ఏమో రివర్స్ స్టాండ్ తీసుకుంటుంది. ఇప్పుడు రీసెంట్గా నిన్న కొంతమంది బీజేపీకి సంబంధించిన నేతలు అక్కడికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకి ఎదురు దెబ్బ తగులుతుంది. వాళ్ళని కూడా అడుగుతున్నారు, వాళ్ళని కూడా ప్రశ్నిస్తున్నారు, ఏంటి మాకు హామీలు ఇస్తారు. ఖచ్చితంగా వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు కాబట్టి ప్రజలు అడుగుతారు కదా. బీజేపీ వాళ్ళు మాత్రము చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇచ్చారు, దానికి సంబంధించి ఆయన చూస్తారని చెప్పడం ఏంటి? ఇది రివర్స్ కదా, వాళ్ళు కూడా కూటమిలో ఒక భాగమే కదా. అంటే చంద్రబాబు నాయుడు గారు ఓట్లు మాత్రం కావాలి కానీ చంద్రబాబు నాయుడు హామీలతో మాకు సంబంధం లేదంటే జనం అంత అమాయకులు. చంద్రబాబు నాయుడు ఓట్లు కావాలి, పవన్ కళ్యాణ్ ఓట్లు కావాలి, కానీ వాళ్ళిద్దరు ఇచ్చిన హామీలతో మాత్రం మాకు సంబంధం లేదు. అది ఇది ఎక్కువ తెలివితేటలు అంటారు. అంటే వాళ్ళకి ఒక నైతికత ఏంటంటే ఆ రోజు మేము మేనిఫెస్టోలో భాగస్వామి కాదు కదా. వెరీ గుడ్. అంటే ఒక కూటమి మేనిఫెస్టో భాగం కానోళ్ళు ఆ కూటమి ఓట్లు ఏమని అడుగుతారు? ఇప్పుడు కూటమి మేనిఫెస్టోనే ప్రజలకు ఇచ్చే అష్యూరెన్స్, కూటమి హామీనే మాకు సంబంధం లేనప్పుడు
కూటమి మీ ఓట్లు వాళ్ళకి ఎందుకు వేయాలి, వాళ్ళ ఓట్లు మీ ఎందుకు వేసుకోవాలి? కాబట్టి చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారు ఓట్లు కావాలి. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలతో మాత్రం మాకు సంబంధం లేదు. చంద్రబాబు నాయుడు గారి ఓట్లు ఎందుకు వచ్చినాయి? ఆయన ఇచ్చిన హామీలతో వచ్చినాయి. ఆయన ఏది ఈ సూపర్ 6 హామీలు, ఇతర హామీలు. చంద్రబాబు గారు ఇచ్చిన హామీలతో ఇచ్చిన ఓట్లు కావాలి. చంద్రబాబు ఇచ్చిన హామీలతో మాత్రం మాకు సంబంధం లేదు. ఈ స్టాండ్ తో బీజేపీ వెళ్తాంది. అది చెప్పుకోవడానికి బాగుంటుందిలే, ఏమని మేము ఆ రోజు ముట్టుకోలేదు కదా, మేనిఫెస్టో పట్టుకోలేదు కదా, కాబట్టి మాకు సంబంధం లేదు అని ఇండైరెక్ట్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. బహుశా వాళ్ళకి ఇబ్బంది కూడా లేదు, బీజేపీని చూసి ఏమీ లేదు కదా. చంద్రబాబు నాయుడు గారిని, జగన్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని చూసి బీజేపీ కోట్లు వేసినారు. కాబట్టి వాళ్ళ మీద కోపం వస్తే అట్లా మన మీద వస్తుంది, పోయింది అనుకుంటున్నారు. కానీ ప్రజల్లో విశ్వాసం కోల్పోతున్నది వాళ్ళు గుర్తిస్తే మంచిది. ఓకే ఓకే. ఏంటి సార్ ఈ కొలికిపూడి గారి అంశం ఏంటి? చాలా పెద్ద ఎత్తున వివాదం అవుతుంది, విమర్శలకు దారితీస్తుంది. నిన్న ఒక ఎమ్మెల్యేగా ఆయన వెళ్ళి ముఖ్యమంత్రి గారిని షేక్ హ్యాండ్ ఇచ్చినానో లేదంటే నమస్కారం పెట్టినానో, ప్రతి నమస్కారం పెట్టాల్సి ఉంటుంది. కానీ చంద్రబాబు గారు రియాక్ట్ అయినటువంటి తీరు కావచ్చు, లేదంటే ఆయన మీద చూపించేటువంటి అసహనం కావచ్చు, చూస్తున్నప్పుడు ఈయన ఏదో మళ్ళీ కూటమిలో ఉండి, కూటమి ఎమ్మెల్యేగా ఉండి ఆ కూటమి పార్టీలకి ఏకకు మేగ్గా ఉండే పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా? భవిష్యత్తులో కొలకపూడి గారు ఏమవుతారన్నది చూడాలి. కానీ ఒకటి, చంద్రబాబు నాయుడు గారు జిల్లా పర్యటనలో స్పష్టమైన సంకేతం ఇచ్చారు. అదేంటంటే ఆయన టచ్ చేయకపోవడం ద్వారా ఆగ్రహాన్ని వ్యక్తం, రాజకీయాల్లో ముఖ్యమంత్రి అధికారులు ఉండేవాళ్ళు పలకరించకపోవడమే సిగ్నల్. ఇప్పుడు అధికారులు అందరూ ఎవరు మాట వింటారు? ఎమ్మెల్యే మాట వింటారు. ముఖ్యమంత్రి పలకరించకపోతే ఏదో తేడా ఉందని వినడం మానేస్తారు ఫస్ట్. కాబట్టి అధికారంలో ఉన్న పార్టీతో డీల్ చేసేటప్పుడు అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు రెండే మార్గాలు. ఒకటి, అడ్జస్ట్ అయి పని చేసుకోవడం, కుదరకపోతే క్విట్ అయిపోవడం. ఓకే, అంతే తప్ప నేను అడుగుతానంటే సీఎం అలగడం మొదలెడితే మనం తట్టుకోలేం, సమస్య అది. ఇప్పుడు మన ఎమ్మెల్యే అడిగితే సీఎంకి ఇబ్బంది లేదు, కానీ సీఎం అలిగినాడంటే ఎమ్మెల్యేకి చాలా ఇబ్బంది. ఇప్పుడు ఆయన నిన్న బిహేవ్ చేసిన పద్ధతి ఏంటి? ఒక రకమైన సిగ్నల్ ఇచ్చినాడు. ఇప్పుడు కూడా అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరిని తీసారు, వాళ్ళకి వాళ్ళే తీసిపోయే పరిస్థితి సృష్టిస్తారు తేడా వచ్చేస్తే. ఇప్పుడు క్రమశిక్షణ చర్య అవి తీసుకుంటే 36 సిద్ధాంత చర్చలు వస్తాయి. ఆయన చెప్పినట్టు ఇంకో ఆయన లేదా ఆయన, ఇవన్నీ చర్చ వస్తాయి. అసలు మౌనంగా ఉండి అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఉండడం, రెండు ఇట్లా వచ్చినప్పుడు పలకరించకుండా పోవడంతో అధికారులకు ఒక సిగ్నల్ ఇచ్చారు. ఆయన పట్ల టచ్మీనాట్లాగా ముఖ్యమంత్రి ఉన్నట్టు రేపు పనులు ఆగిపోతాయి. పనులు ఆగిపోయిన వెంటనే ఏం చేస్తారు? ఎంటైర్ క్యాడర్ ఏరే వాళ్ళని చూసుకుంటారు. అప్పుడు ఆయన పరిస్థితి ఏంటి? ఉంటే అడ్జస్ట్ అయిపోవాలి, లేకపోతే ఇక్కడ ఉండలేని పరిస్థితి సృష్టించుకోవాలి. కాబట్టి కొలకపూడి శ్రీనివాసరావు గారి విషయంలో తెలుగుదేశం హైకమాండ్ కొంచెం కఠినంగానే ఉంది, కఠినమైన సిగ్నల్ ఇవ్వదలుచుకుంది. అయితే ఆయన అనుకున్న, కొంతమంది అనుకున్న రూట్ లో ఆయన సస్పెండ్ చేసేస్తారు, నోటీసులు ఇస్తారు, ఈ రూట్ లో పోదు అనేది దీని అర్థమైంది. ఇంకా అంతకు మించి ఆయన ఇంకోటి రూట్ లో ఎంచుకుంటే అప్పుడు రూట్ మార్చుకుంటారేమో. ప్రజెంట్ ఆయనకి టచ్ మీ నాట్ లో ఉన్నాము అని ఒక సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఆయన అడ్జస్ట్ చేసుకుంటాడా, రివర్స్ అవుతాడా, లేదా క్విట్ అయిపోతాడా అనేది కాలం నిర్ణయిస్తుంది. బట్ కొలకపూడి గారికి సంబంధించి తప్పు చేస్తున్నాడని నేను అన్ను. ఆయన స్ట్రైట్ అవే కొన్ని అంశాలు మాట్లాడుతున్నాడు. క్యాస్ట్ ఈక్వేషన్ సంబంధించి కావచ్చు, డెవలప్మెంట్ గురించి, జగన్ ప్రభుత్వం ఎట్లా నడవాలి. కొలకపూడి శ్రీనివాసరావు గారు చెప్తున్న దాంట్లో 90% నాకు యాక్సెప్టబుల్. నాకు కూడా వ్యక్తిగతంగా తెలుసు, చదువుకున్న వ్యక్తి, ఏదో చేయాలనే తపన ఉన్న వ్యక్తి, కాదనిలేను. కాకపోతే దానికి నీ పార్టీ అడ్జస్ట్ కానప్పుడు రెండే మార్గాలు. ఆ పార్టీతో అడ్జస్ట్ కావడమా, లేదు ఎందుకంటే పార్టీ ఇస్ సుప్రీం కదా. పార్టీతో సమన్వయం చేసుకోకుండా ఏ వ్యక్తి నిలబడలేడు. పార్టీతో, అందులో అధికారంలో ఉన్న పార్టీతో సమన్వయం చేసుకుంటూ నిలబడలేడు. కాబట్టి కొలకపూడి గారికి రెండే మార్గాలు: ఆ పార్టీతో అడ్జస్ట్ కావడం, లేదా ఇంకో మార్గాన్ని చూసుకోవడం. కాబట్టి ఏ మార్గాన్ని ఎంచుకుంటారనేది కొలకపూడి గారి. కానీ కొలకపూడి గారు ఇప్పుడు నడుస్తున్న తీరుతో మాత్రం ఎక్కువ కాలం ఆ పార్టీలో ఉండడం సాధ్యం కాదు. ఓకే, అంటే సాధ్యం. అంటే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, గతంలో మనం చూస్తూ వచ్చాం రఘురామకృష్ణరాజు గారిని. ఆయన వైసీపీ ఎంపీగా ఉండి ఆ పార్టీకి, అంటే ఎంపీ పోస్ట్కి రాజీనామా చేయకుండా ఆ పార్టీ మీద విమర్శలు చేస్తూ వచ్చారు. సో ఇప్పుడు కొలికిపూడి గారి తీరు చూస్తుంటే అలా కనిపిస్తూ ఉంది కదా. ఏమన్నా అవచ్చు, ఆయన ఎంత రిస్క్ తీసుకుంటాడు, వీళ్ళెంత రిస్క్ తీసుకుంటారు. అప్పుడు రఘురామకృష్ణరాజు జగన్ గారి విషయంలో రిస్క్ తీసుకోవాలని సిద్ధపడిపోయాడు, దేనికైనా పర్వాలేదు అనుకున్నాడు. వీళ్ళు వైసీపీ వాళ్ళు కూడా ఏం చేసుకుంటాడో చేసుకోండి, వాళ్ళు ఇద్దరు రిస్క్ తీసుకున్నారు. నువ్వు నీ స్టైల్ ఇది, నా స్టైల్ నాదని. వీళ్ళు అక్కడ ఉంటారా? తెలుగుదేశం రిస్క్ తీసుకొని కొలకపూడి ఉంటే ఆ రంజుగా ఉంటుంది. ఆ రఘురామకృష్ణరాజు గారి ఎపిసోడ్ మళ్ళీ వస్తుంది. దీంట్లో ఇద్దరు తీసుకోకపోయినా, దీంట్లో ఏ ఒక్కరు రిస్క్ తీసుకోకపోయినా అట్లాంటి వాతావరణం ఉంటుంది. అంటే ఇద్దరు రిస్క్ తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది వాట్ నెక్స్ట్ అనేది. కాబట్టి కొలకపూడి శ్రీనివాసరావు గారు చెప్తున్న విషయాలు తప్పు కాదు, కానీ ఆ పార్టీ దానికి అంగీకరించకపోతే ఆ పార్టీతో అడ్జస్ట్ కాకుండా దాన్ని నడపడం అనేది మాత్రం
ఇప్పుడున్న వాతావరణం. గతంలో ఒకప్పుడు 10-20 ఏళ్ల క్రితం ఎమ్మెల్యే మాటలకి విలువ, ఎమ్మెల్యే అడిగితే విలువ ఉండేది. ఈ రోజు అది లేదు సొసైటీలో. దురదృష్టవశాత్తు గెలిచిన పార్టీ వాళ్ళ ఇష్టం. అందులో 134 సీట్లు, ఇద్దరు కలిపితే 164 సీట్లు. ఎవరింటారు ఎమ్మెల్యేల మాట? ఓటాబోటి మెజారిటీ ఉంటే భయపడతారు. ఓటాబోటి మెజారిటీ లేకపోయా కటి కొలకపూడి గారికి ఏ మార్గాన్ని ఎంచుకుంటారో తెలీదు. మీరన్నట్టు ఆనాటి రఘురామకృష్ణరాజు వాతావరణం రావాలంటే ఇద్దరు లైన్ దాటాలి. అంటే చూసుకుందాం బస్తీ మీద సవాలని ఇద్దరు అనుకోవాలి. దీంట్లో ఏ ఒక్కరు అనుకోకపోయినా పరిస్థితులు సర్దుమణుగుతాయి, కొంచెం అటు ఇటుగా ఉంటాయి. ఇద్దరు కానీ రాజీ పడ్డారనుకో ఏ సమస్య ఉంది. రాజీ పడే పరిస్థితి కనిపించట్లేదు. ఒకటి సార్, ప్రధానంగా ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించి గత 10 ఏళ్ళుగా ఆరోగ్యశ్రీకి సంబంధించి మెయిన్గా కూటమి ప్రభుత్వం కావచ్చు, అంతకుముందు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు ఈ స్కీమ్ని తీసుకొచ్చినప్పుడు ఎక్కువ ప్రజలందరూ కూడా ఆరోగ్యశ్రీ మీద డిపెండ్ అవుతూ వచ్చారు. గత 10 ఏళ్ల పాటు బకాయిలు కొంచెం చెల్లించలేకపోయిన ఇబ్బందులు ఉన్నా కూడా సేవలు అయితే ఎక్కడా కూడా ఆగిన పరిస్థితి కనిపించట్లేదు. కానీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ చూస్తుంటే ఆరోగ్యశ్రీ చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు, ప్రైవేట్ హాస్పిటల్ కావచ్చు, కనీసం ఆరోగ్యశ్రీ సేవల కింద ఒక పేషెంట్కి ట్రీట్మెంట్ చేయాలన్నా కూడా తీసుకొని పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళే డైరెక్ట్గా మాకు కనీసం గతంలో ఒక 6-7 నెలల నుంచి ఇంకా ప్రభుత్వం నుంచి డబ్బులు రావాలి, 1 నెల కన్నా మాకు డబ్బులు విడుదల చేయండి, నిధులు రిలీజ్ చేయండి అని చెప్పేసి కూడా హాస్పిటల్స్ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసే పరిస్థితులకు వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు డైరెక్ట్గా మేము ఇంకా సేవలు కూడా తీసుకోం, బంద్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఏంటి అసలు ఆరోగ్యశ్రీ పరిస్థితి? ప్రభుత్వం అంటేనే విద్య, వైద్యం, ఆరోగ్యం అని చెప్పేసి మనం చెప్పుకుంటాము. ఈ మూడిటికే ఇప్పుడు గండిపడే పరిస్థితి కనిపిస్తుంది. నెంబర్ 1 ఈ రోజున్న సమస్య. నెట్వర్క్ హాస్పిటల్ అసోసియేషన్ వాళ్ళు ఈ రోజు నుంచి ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీని సేవలు నిలిపేయాలని నిర్ణయించుకున్నట్టుగా పత్రికా ముఖంగా పాంప్లెట్ రూపంలో తెలియజేశారు. దీనికి కారణం ఏంటి ఒకసారి ఆలోచించాలి. దీన్ని యొక్క ప్రాధాన్యత చూడాలి. 2 వేరు. ఎందుకు వచ్చింది ఆరోగ్యశ్రీ? చాలా మంది రాజశేఖర రెడ్డి గారు ఎన్నికల హామీ, పేద ప్రజల మీద అజ్జాలితో ఇచ్చిన హామీ కాదు. ఆరోగ్యశ్రీ ఫీజు రీయింబర్స్మెంట్ అనేది రాజశేఖర రెడ్డి గారు అత్యంత స్టడీ చేసి ఇచ్చాడు. చంద్రబాబు గారు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీవ్రమైన కరువు వచ్చినప్పుడు రైతుల ఆత్మహత్యలు జరిగింది పెద్ద ఎత్తున రాష్ట్రంలో. అప్పుడు రాజశేఖర గారు ప్రతిపక్షంలో ఉన్నాడు. ముఖ్యమంత్రి అయిన వెంటనే దీన్ని అడ్రస్ చేసే ప్రయత్నం చేసినాడు. ఏంటి రైతుల ఆత్మహత్యలకు కారణం అని. అప్పుడు ప్రొఫెసర్ జైతి ఘోష్ కమిషన్ వేశారు. తిరుపతిలో పెట్టిన సదస్సులో నేను కూడా పాల్గొన్నాను. నేను నిర్వహించాను వారితో. జైతి ఘోష్ ప్రొఫెసర్ ఢిల్లీ, మంచి ఆర్థికవేత్త. ఆమె ఒక కమిషన్ వేసి అసలు ఆత్మహత్యలకు కారణం ఏంటి అని దానిపైన ఒక పెద్ద స్టడీ చేస్తే ఆమె అసలు ఎవరు సంచలనాలుగా కారణం. రైతుల ఆత్మహత్యలకు మనం ఏమనుకుంటాం? గిట్టుబాటు ధర లేదు, పురుగు మందుల సమస్య, కరెంటు సమస్య, ఇవి మాట్లాడుకుంటాం, పంట నష్టం. కానీ ఇది కాదు అంటుంది ఆమె. రైతు సంక్షోభానికి కారణం విద్యా, వైద్యం ఆంధ్రప్రదేశ్ లో అని చెప్పింది. ఒక పొరపాటున ఒక కార్పొరేట్ స్కూల్లో చేయబడి శ్రీ చైతన్య నారాయణ స్కూల్ ₹1 లక్ష ఫీజు, ఒక రోగం వచ్చింది ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ ₹1 లక్ష ఫీజు అయిపోతా ఉంది. నీకు రైతు బాగా పండించిన కూడా ఆత్మహత్య చేస్తుంది. కాబట్టి ఆమె ఇచ్చిన సిఫార్సు అతి ముఖ్యమైనది ఏంటంటే వ్యవసాయ సంక్షోభానికి సిఫార్సులు చేసింది. ఇది వ్యవసాయ సంక్షోభంతో పాటు ప్రధానంగా విద్యా వైద్యాన్ని కానీ మనం రిలాక్స్ చేసి నీకపోతే ప్రజలకి ఆత్మహత్యలు ఆగు అని చెప్పింది. అట్లాంటి ఒక కమిషన్ ఇచ్చిన సిఫార్సును దృష్టిలో పెట్టుకుని రాజశేఖర రెడ్డి గారు దూరదృష్టితో విద్యా వైద్యాన్ని గవర్నమెంట్ ఫీజు రీయింబర్స్మెంట్ కావచ్చు, ఆరోగ్యశ్రీ తీసుకొచ్చాడు. కానీ ఈ బ్యాక్గ్రౌండ్ ఇది. కాబట్టి మొదటి అంశం. ఈ రోజున సమస్య ఏంటి? నెట్వర్క్ హాస్పిటల్ చెప్తున్న బాధ ఏంటంటే ఇప్పటికీ ₹3,500 కోట్ల బకాయిలు ఉన్నాయి. సరాసరి కొన్ని హాస్పిటల్కి 50 కోట్లు 60 కోట్లు బకాయిలు ఉన్నాయి. ఈ 300 రోజుకి నెలకు ₹330 కోట్ల ఇవ్వాలి గవర్నమెంట్. ఈ అంటే ప్రభుత్వం ఏమో నువ్వు చేసే సేవలు అంటుంది. మరి సేవలు చేసేస్తారు, హాస్పిటల్కి జీతాలు ఇస్తారు, మెయింటెనెన్స్ అన్ని చూస్తారు. మరి డబ్బులు లేకపోతే ఓటు చేయాలి. ఆ హాస్పిటల్ ఎట్ట రన్ కావాలి. కాబట్టి హాస్పిటల్ రన్ కావడం ₹3,500 కోట్ల బకాయిల్లో ప్రభుత్వం మామూలుగా ఏం చేయాలి? ఇప్పుడు ప్రభుత్వాలు రాజకీయ మసలు ఏం చేస్తున్నాయి? జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు పెట్టేసిపోయినాడు అంటారు. తమాషా ఏంటంటే వారు ఇచ్చిన నెట్వర్క్ ఇచ్చిన హాస్పిటల్ యొక్క స్టడీ చేస్తే 3,500 కోట్లు దాదాపు 2,000 కోట్లు జగన్ గారి కాలం బకాయిలు ఇంకా ఉన్నాయి. ఈ ప్రభుత్వం 1,500 కోట్లు ఉన్నాయి. జగన్ గారు 5 ఏళ్ళు పూర్తి అయిన తర్వాత 2,000 కోట్ల బకాయిలు పెట్టి పోయినాడు అనుకుందాం. మనం 1 ఇయర్కే 1,500 కోట్లు, 10 నెలలకే 1,500 కోట్లు పెట్టేసినాం. అంటే మనం ఏం లేదని అర్థం. ప్రభుత్వాలు ఏం చేయాలి? గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదు, బకాయిలు అనేది కంటిన్యూ ప్రాసెస్. ఈ ప్రభుత్వం ఏం చేయాలి? కనీసం 3,500 కోట్లు ఉంటే ఒక 1,000 కోట్లు 500 కోట్లు రిలీజ్ చేసి మిగతాది కూడా ఇస్తామని ఒక అష్యూరెన్స్ ఇవ్వాలి. జగన్ గారు అదే చేసింది. బకాయిలు ఎప్పుడు ఉంటున్నాయి.
వాళ్ళు ఆందోళన చేసినప్పుడు కొంత రిలాక్స్ చేసి ఇచ్చుకుంటూ ఉదాహరణలు ఏమవుతుంది, ఇస్తారు ఈ రోజు కాబట్టి రేపు ఇస్తారు, రేపు కాబట్టి ఎల్లుండి ఇస్తారనే భరోసా నడుపుతూ వచ్చారు. జగన్ గారికి కారణం కూడా 2 సార్లు సమ్మె చేస్తా ఉన్నారు, మళ్ళీ ఉపసంహరించుకున్నారు. కారణం అంటే కొంత ఇచ్చిపుచ్చుకునేదాన్ని. ఇప్పుడు వీళ్ళపైన 2 అనుమానాలు ఉన్నాయి. గత ప్రభుత్వం అని చెప్పి అసలు ఏమి ఇవ్వకుండా ఎగ్గొడతారా 3,500 కోట్లు, ఎట్లా బతకాలి మనం అనేది ఒక భయం. రెండోది ప్రభుత్వం ఆరోగ్యశ్రీ నుంచే వేరే ఆలోచన చేస్తా ఉందంటూ వార్తలు వస్తున్నాయి. కరెక్ట్ ఆర్ రాంగ్, ఆరోగ్య మంత్రి పెమసాని వారు చేసిన వ్యాఖ్యలు కూడా మనం చూస్తే మనకు అర్థమైంది. అదేంటంటే యూనివర్సల్ హెల్త్ స్కీమ్ లేదా కేంద్ర ప్రభుత్వ హెల్త్ స్కీమ్ కింద ఆయుష్మాన్ భారత్ పేరుతో ఒక స్కీమ్ అటు వెళ్ళేట్టుగా ఉంది. ఆరోగ్యశ్రీ నుంచి వెళ్ళే మార్చేసే ప్రక్రియ, మార్చేసే ఆలోచన ఉన్నట్టుగా మనకు అర్థం అవుతుంది. అందుకని ఈ 2 అనుమానాలు ఉన్నాయి వాళ్ళు. అంటే ఒకటి నెంబర్ 1, అసలు ఈ స్కీమ్ ఉంటుందా లేదా ఒక భయం, పాత బకాయిలు ఇస్తారా లేదా, కొత్త ఆలోచన చేస్తే పాత బకాయిలు అయిపోతే ఏం చేయాలి. కాబట్టి ఆరోగ్యశ్రీ కొనసాగింపు, ఆరోగ్యశ్రీ పేరు పెడతారా, యూనివర్సల్ హెల్త్, ఆయుష్మాన్ భారత్ పేరు ఏదైనా పెట్టుకోండి, ఒక మంచి స్కీమ్ ఎట్లా ఉండాలి, ప్రజలకు అవసరం కదా అది. ఎట్ట రీఇన్వెస్ట్మెంట్ ఇస్తారు, ఈ 3,500 కోట్లు మీరు ఎంత ఇవ్వగలరు అనేది మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. కాబట్టి ఈ 3,500 కోట్లు కంతుల వారిగా ఎంతో ఒక రిలాక్సేషన్ ఇవ్వడం, ఆరోగ్యశ్రీ పైన కొనసాగింపు పైన ఒక స్పష్టత ఇకపోతే హాస్పిటల్ నడిచేదని జరగదు. అంటే కాకపోతే ఇక్కడ చూడాల్సింది ప్రధానంగా, సరే హాస్పిటల్స్కి ఎంత బకాయిలు ఉన్నాయి ఏంటి అనేది పక్కన పెడితే, ఈ బకాయిలకి సంబంధించి చూసుకుంటే దీన్ని అసలు ప్రైవేటైజేషన్ చేసే ప్రక్రియ కూడా కనిపిస్తుంది. దీన్ని ప్రైవేట్ కంపెనీకి ఇప్పుడు ఆల్రెడీ రాష్ట్రంలో చాలా వాటినన్నింటినీ కూడా ప్రైవేట్ కింద మారుస్తూ ఉన్నారు కదా. సో ఇలా మారుస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో దీన్ని ప్రైవేట్ సంస్థకి ఇచ్చేసి ఆరోగ్యశ్రీని డైరెక్ట్గా ప్రైవేట్ సంస్థ ప్రభుత్వానికి అనుసంధానంగా నడిపే ప్రక్రియ కూడా జరుగుతుంది అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది కదా. అంటే ప్రైవేట్ కాదు, ఇదే నేను యూనివర్సల్ హెల్త్ స్కీమ్ అనేది ఇదే. యూనివర్సల్ హెల్త్ స్కీమ్ పేరుతో ఇన్సూరెన్స్ చేస్తామని, అంటే ఇప్పుడు మీరు నేను ఉంటాము, ఆరోగ్యశ్రీ కార్డుతో ఉంటాము. అటు ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే మన ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే 1 లక్ష రూపాయలు అయితే ప్రభుత్వం రియంబర్స్మెంట్ ఇస్తుంది. ఇప్పుడు అట్లా కాకుండా మీకు నాకు ఏమి ఇస్తారు, ఈ ఒక ఇన్సూరెన్స్ కంపెనీతో టైప్ అయ్యి నెల ఇంతని మనం కడుతుంటాం, ఇన్సూరెన్స్ కార్డు ఇస్తాం. అప్పుడు ఆ ఇన్సూరెన్స్ దాంట్లో ఏం చేస్తారంటే ఆ ఇన్సూరెన్స్ వాళ్ళు చెల్లిస్తారు. అప్పుడు ఆరోగ్యశ్రీ అనేది ఉండదు కదా, ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి ప్రభుత్వం మనకు ఉంటుంది. అది అమలయ్యే లోపల దీని పరిస్థితి ఇప్పుడు రావాల్సినటువంటి డబ్బులకు సంబంధించి ప్రైవేట్ హాస్పిటల్ కూడా మంచిదే వాళ్ళు అంతే. కాబట్టి ఈ 2 అది కూడా క్లారిటీ రాకపోతే ఏమవుతుందంటే భయం వస్తుంది. నేను అదే అంటున్నాను, మీరు భవిష్యత్ దీనిపైన ఏం చేయదలుచుకున్నారో క్లారిటీ ఇవ్వాలి. రెండో వైపు యూనివర్సల్ హెల్త్ స్కీమా ఇంకోట క్లారిటీ ఇవ్వాలి. ఈ 3,500 కోట్లు కంతుల వారి ఎట్లా ఇస్తారు, ఎంత లోపల ఇస్తారు అనేది కూడా ఒక అష్యూరెన్స్ ఇకపోతే వాళ్ళకి నమ్మకం రాదు. సో ఇదైతే ఖచ్చితంగా ఇప్పుడు కంక్లూడ్ చేయాల్సిన అవసరం, దానికి ఖచ్చితంగా ఇష్యూ అయితే రిజాల్వ్ అవ్వాలి. కాకపోతే వాళ్ళు బతకలేరు, కొన్ని హాస్పిటల్ క్లోజ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కొన్ని హాస్పిటల్ కేవలం ఆరోగ్యశ్రీ రియంబర్స్మెంట్ మీద బతుకుతుంటాయి. వాళ్ళకి ఏదో ఒకటి చేయకపోతే కష్టం కదా, వాళ్ళకి బతకలేరు కదా. ఖచ్చితంగా చేయాలి సార్. రైట్ సార్, చూద్దాం దీనికి సంబంధించి ఎలా ఉంటుంది అనేది కూడా. థ్యాంక్ యూ పురుషోత్తం రెడ్డి గారు. ఇది పురుషోత్తం రెడ్డి గారితో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం.